అమ్మో నకిలీ బొమ్మనట. అగో ఈ బొమ్మలు కూడా నకిలీ వస్తున్నాయా? ఆందోళన కలిగిస్తున్న ఏ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు, మహిళలను, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న వికృత మాస్కులు, ఏఐతో ముప్పే అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు, ఐటీ రూల్స్ 2021కు పలు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా కూడా రెడీ చేసిరట. భయపడొద్దు, పోలీసులు ఉన్నారు, డీప్ ఫేక్ బాధితులకు చిరంజీవి భరోసా ఇచ్చిండు. ఆయన కూడా డీప్ ఫేక్ తోటి మాట్లాడినట్టుగా ఎప్పుడు ఏమైనా ఎవరైనా తిట్టాలనుకుంటే ఈయనతో తిట్టిపిస్తారు. ప్రముఖుల ఫోటోలని, వీడియోలను మొత్తం కూడా మార్ఫింగ్ చేసి తిట్టనట్టుగా, తర్వాత అననట్టుగా ఇట్లన్నీ కూడా డీప్ ఫేక్లు చేస్తున్నారట. చిరంజీవి నిన్న ఎవరు హైదరాబాద్ సిపికి కంప్లైంట్ చేసిండు. గుర్తుందా? 2023లో హీరోయిన్ రష్మిక మందన ఒక లిఫ్ట్లో ఎక్కుతున్నటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది. చాలామంది ఆ వీడియోలో కనిపిస్తున్నది నిజంగా రష్మికయేనని నమ్మారు. కానీ తీరా చూస్తే అది డీప్ ఫేక్ అని వీడియో అని తేలింది. దాన్ని ఏఐతో తయారు చేశారని తేలింది. మన దేశంలో ఒక సెలబ్రిటీ డీప్ ఫేక్ వీడియో అంతటా వైరల్గా అవ్వడం అదే తొలిసారి కాబట్టి చాలామందికి గుర్తుండిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది సెలబ్రిటీల వీడియోలు కూడా ఇట్లా చేసిండ్రు. అటువంటి ఏకురు నాయన అంటే చేస్తూ ఉంటారట. దీనికి సంబంధించి కంప్లైంట్ చేసిండు. దానిపైన ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని అంటున్నారు.